ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్టు టీటీడీకి సంబంధించిన లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యికి సంబంధించిన రిపోర్టు. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యి స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి. జనరల్గా నెయ్యి క్వాలిటీని ఎస్ వాల్యూలో మెజర్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈక్వేషన్ నెంబర్ 1లో ఎస్ వాల్యూ 98 to 101 ఉండాలి, కానీ 86 మాత్రమే ఉంది. ఈక్వేషన్ నెంబర్ 3లో 95 to 104 ఉండాలి, 22 మాత్రమే ఉంది. ఈక్వేషన్ నెంబర్ 5లో 95 to 104 ఉండాలి, అసలు మరీ దారుణంగా 19.72 ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇందులో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని పక్కన పెడితే ఇందులో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో అండ్ లార్డ్ అంటే పంది కడుపులో ఉండే కొవ్వు. అది అసలు చూడండి ఎంత దారుణంగా ఉందో. చాలా సెన్సేషన్గా మారింది ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత. అసలు ఇది ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం టీటీడీలో లడ్డు తయారీకి 1500 టన్నుల నెయ్యి ఉపయోగిస్తారు. అయితే ప్రతి 6 నెలలకి ఈ నెయ్యి సప్లై చేసే వాళ్ళు టెండర్ వేస్తారు. ఏ కంపెనీ అయితే తక్కువ మనీ కోట్ చేసిందో అండ్ క్వాలిటీ నెయ్యి ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళకి టెండర్ ఇస్తారు. అలానే మార్చి 12, 2024 4 కంపెనీలకి ఈ టెండర్స్ ఇచ్చారు. 2023 జూలై వరకు నందిని డైరీ అనే కంపెనీ నెయ్యిని సప్లై చేస్తూ ఉండేది. కానీ 2023 జూలై తర్వాత నుంచి వీళ్ళు సప్లై చేయడం మానేశారు. అయితే ఇప్పుడు ఈ టెండర్ గెలుచుకున్న 4 కంపెనీల్లో ఏఆర్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. వీళ్ళు నెయ్యిని అతి తక్కువ ధరకి 320 రూపాయలు పర్ కేజీ సప్లై చేస్తామని వీళ్ళు టెండర్ వేశారు. జూలై 2024 60,000 కేజీల నెయ్యిని ఈ ఏఆర్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సప్లై చేశారు. అయితే అధికారులకి దీని మీద అనుమానం వచ్చి, ఎందుకంటే ఇంత తక్కువ రేటుకి నెయ్యి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద అనుమానం వచ్చి ఈ నెయ్యి శాంపిల్ని ల్యాబ్ రిపోర్ట్కి పంపించారు. అయితే ల్యాబ్ టెస్ట్ చేసి ఎన్డీడీబీ వీళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ బయటికి రాగానే ఇది ఒక సెన్సేషన్ లా మారింది. దేశం మొత్తం షాక్ గురైంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ నెయ్యిలో ఎస్ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే నెయ్యి స్టాండర్డ్స్కి తగ్గట్టు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో పంది కొవ్వు అండ్ గొడ్డు మాంసం కూడా కలిసినట్టు ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే వీళ్ళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారు అండ్ వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇంకెప్పుడు టెండర్ వేయడానికి కుదరదు వీళ్ళు. మళ్ళీ ఇంతకు ముందు నెయ్యి సప్లై చేసే నందిని డైరీకి 470 రూపాయలు అంటే ప్రైస్లో కాంప్రమైజ్ అవ్వకుండా వీళ్ళే ప్రొవైడ్ చేయడానికి వీళ్ళకి టెండర్ ఇచ్చారు. జనరల్గా టీటీడీలో ప్రతి పదార్థం, ఏ పదార్థం వాడాలన్నా సరే దానికి క్వాలిటీ టెస్ట్ చేసి ఆ క్వాలిటీ టెస్ట్ పాస్ అయిన తర్వాత మాత్రమే ఈ లడ్డు తయారీలో యూస్ చేస్తారు. కానీ వీళ్ళ దగ్గర నెయ్యి క్వాలిటీ టెస్ట్ చేయడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు. సో ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు 75 లక్షలు పెట్టి నెయ్యి క్వాలిటీ టెస్ట్ చేసి ఒక ల్యాబ్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ ఇప్పుడు జరిగింది చిన్న విషయం కాదు, ఇది ఒక నేషనల్ ఇష్యూ. అండ్ అది కాకుండా ఇలాంటి ఒక గొప్ప దేవాలయంలో ఇలాంటి జరగడం అనేది చాలా పెద్ద విషయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలిసాక ఇంతకు ముందు ఉన్న గవర్నమెంటే ఇదంతా కారణమని, వాళ్లే కావాలని ఇదంతా చేశారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వం ఏమో మాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఇవన్నీ అబద్ధపు ఆరోపణలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా చూద్దాం ఏం జరుగుద్దో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్